వీరయ్య, వీరయ్య, చెప్పండి అయ్యగారు. ఏం లేదురా, పట్నంలో ఉన్న నా కొడుకులను చూడాలనిపిస్తుంది, వాళ్ళని పిలుచుకొనిరా. సరే అయ్యగారు. వచ్చారు అయ్యగారు. నానా బాగున్నారా? మేమేమి నాన్న సూపర్గా ఉన్నాం. మంచిది. సరే నాన్న, మేము వెళ్ళొస్తాం. వీరయ్య, వాళ్ళని స్టేషన్లో దింపుకొనిరా. సరే అయ్యగారు. అయ్యగారు, నేను ఎప్పటి నుంచో మీకు ఒక విషయం అడగనుకుంటున్నాను అయ్యగారు. చెప్పురా వీరయ్య. కొద్దిగా నా జీతం పెంచదు కదా అయ్యగారు. వాట్, నీ జీతం పెంచలా? నీ జీతం పెంచుకుంటూ పోతే నా ఆస్తులు అమ్ముకోవాల్సింది, ఏం మజాక్ చేస్తున్నావేంటి? ఎల్లు. క్షమించండి అయ్యగారు. ఈ మంది ఆవిడ కనిపెట్టాడు కానీ రక్తంతో కాలు కడి గుడి కట్టాలనిపిస్తుంది. అయినా ఈ మందు తాగితే మజయ్య వేరబ్బా. సతన్న, సతన్న, ఎవడ్రా నువ్వు? ఎందుకన్నా సత్యన్న తాగుతున్నావు? నా గురించి నీకేలా? నీకోసం కోసం సత్యన్న, నా చెల్లి పిల్లల కోసం అలా సత్యన్న. ఇంటికెళ్ళి పడుకో. ఏమి పిల్లలు ప్రే చేసి పడుకున్నారా? పడుకున్నారండి. అబ్బా ఏంటి అలాగైందా? ఏమండి ఏమండి వీరయ్య వీరయ్య చెప్పండి అమ్మగారు. తెల్లారుజామున ఫోన్ వచ్చి మాట్లాడారు, బోల్తా పడిపోయారు. అయ్యగారు, అయ్యగారు, అమ్మగారు వాటర్ అండి. అంతా అయిపోయిందిరా వీరయ్య. పట్నంలో ఉన్న మన ఫ్యాక్టరీలన్నీ అగ్ని ప్రమాదం వల్ల కాలిపోయాయట్ర. ఇప్పుడు నా అప్పులు అమ్ముకున్నా, ఆ అప్పులు అదే నా ఆస్తులు అమ్ముకున్నా అప్పుల్ని తీర్చలేను వీరయ్య. అయ్యగారు, మీ కొడుకులు పట్టణంలో బాగా సంపాదించుకున్నారు కదా అయ్యగారు, ఒకసారి వారిని పిల్లన అయ్యగారు. మంచిసాల ఇచ్చావురా, పిలుచుకునిరా. సరే అయ్యగారు. వచ్చారు అయ్యగారు. నాన్న, మన ఫ్యాక్టరీలన్నీ అగ్ని ప్రమాదం వల్ల కూలిపోయాయట్ర. మీరు ఏదైనా మాకు హెల్ప్ చేయగలరా? వాట్, నేను హెల్ప్ చేయాలా? ఏంటి నాన్న, నన్ను తమ్ముని అక్కడ కొని మీరు హ్యాపీగా ఉంచినవరా? వదరా నువ్వు. ఇంకా సరేనండి, ఇంకా ఈ పరిస్థితిలో ఉండి మీరే తినడం కష్టం, ఇంకా నన్నేం పోషిస్తారు? ఇంకా నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. వీరయ్య, వీరయ్య, చెప్పండి అయ్యగారు. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారా, నువ్వు వెళ్ళిపోరా. నేను వెళ్ళను అయ్యగారు. ఎందుకురా వీరయ్య? మా దేవుడు అలా నేర్పించదు అయ్యగారు. నేను కష్టాలు ఉన్నప్పుడు మీరు నన్ను ఆదుకున్నారు కదా అయ్యగారు, ఇప్పుడు నేను కూడా మీతో ఉంటాను అయ్యగారు. సరేరా వీరయ్య. అమ్మా నొప్పి, అమ్మా అమ్మా నొప్పి, అమ్మా అమ్మా నొప్పి, అమ్మా 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 నొప్పి, అమ్మా అమ్మా. అన్నయ్య, సత్తన్న కడుపుల నొప్పి అంటే తెల్లవారి నుంచి కింద పడిపోయాడు. అమ్మా అమ్మా సతన్న, 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 ఏమైంది సతన్న? సతన్న, సతన్న, లేకండి సతన్న. డాక్టర్ గారు, డాక్టర్ గారు, కొంచెం డాక్టర్ గారు. ఏమైంది? తెల్లారి నుంచి ఒకటే కడుపుల నొప్పి. ఓహో అవునా, మీరు ఏ పని చేస్తారు? రోజు తాగుతారండి. అవునా, స్కాన్ చేయాలి, సైడ్ ఉండి. సార్ స్కాన్ అయితే బేగ్ చేయండి సార్. కాంపౌండర్ రిసిప్ట్. ఓ కంగ్రాచులేషన్స్, నీ లివర్ పోయింది, మరో 20 రోజుల్లో నువ్వు పోతావు. సార్ నాకు బతకాలని సార్ ప్లీజ్ సార్. ఆ భయం మీద నీకు ముందే ఉంటే ఇంకో 20 ఏళ్ళు బతుకుదు కదా. పోవయ్యా, తెల్లారులు. వీరయ్య, నన్ను బతికించేవారు మరి లోకంలో లేరా? ఉన్నారు సత్యన్న. లోకంలో అందరికీ ఆరోగ్యం ఇచ్చేవారు మన యేసు ప్రభు. అతను నమ్ముకునే ఎడల నీకు సంపూర్ణమైన ఆరోగ్యం దొరుకుతుంది. అవునా, నిజంగా నేను కూడా ఈ రోజు నుంచి యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరిస్తాను వీరయ్య. వీరయ్య, వీరయ్య, ఎందుకయ్యారు, ఏమైంది? ఈ లోకంలో నా దగ్గర ఎంత డబ్బున్నా ఎంత ఆనందాన్ని పొందుకోలేను, కానీ ఈ దేవుళ్ళలోకి వచ్చాక గొప్ప ఆనందంగా ఉంది వీరయ్య. సరే గారు, రండి మనం అందరం కలిసి ఈరోజు ఆదివారం అందరం కలిసి చర్చికి వెళ్దాం రండి. ఈ లోకంలో మనం ఏం సంపాదించినా దాని నుండి వచ్చే ఆనందం కొంతకాలం వరకే. ఏది శాశ్వతం కాదు. కేవలం దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది, నిజమైనది మరియు విలువైనది.
ఇలాగంటే అయిపోతుందా? చాలా కష్టపడి చేశారు వాళ్ళు. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి డైలాగ్ చెప్పారు, మధ్యలో ఎవరో విసిలేశారో డైలాగ్ మర్చిపోయారు వాళ్ళు. ఆ డైలాగ్ ఏంటంటే వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ లోకంలో మనం ఎంత డబ్బుని సంపాదించినా దేవుణ్ణి ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళే నిజమైన ధనవంతులు. ఆ డైలాగ్ వాళ్ళు చెప్తారు, మీరు విసిరైన వల్ల వాళ్ళు డైలాగ్ మర్చిపోయారు. ఓకే, ఈ స్కిట్ అనేది అంటే బిఫోర్గా ఈ స్కిట్ అనేది ఏంటంటే ఇది ఎక్కడ మనం చూడలేదు చేయలేదండి, సొంతంగా రాసుకొని చేసుకున్నాం. ఈ స్కిట్ రాసి సో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, మైక్ లేదు కాబట్టి. ఈ స్కిట్ ఇలా రావడానికి కారణం సౌమ్యక్క, సమీరక్క అండ్ విజయన్య, నెక్స్ట్ ఈ పిల్లలందరూ. సో ఇంకొకసారి క్లాప్స్ కొట్టి వాళ్ళకి అభినందనలు తెలుపుదాం. ఓకే, నెక్స్ట్ అందరం లేచి నిలబడినట్లయితే కలవరి యూత్ వచ్చి ఆరాధన చేసి నడిపిస్తారు. సో ఆరాధన చేసినప్పుడు అందరం కూడా కలిసి దేవుడి నామాన్ని మహింపరుద్దాం. సో కలవరి యూత్. హల్లెలూయా. హల్లెలూయా. చెక్. హల్లెలూయా. పాటలు వచ్చిన వాళ్ళు పాడి దేవుడి నామాన్ని మహింపరుద్దాం. పాట రాని వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 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 అందరం కళ్ళు మూసుకొని దేవుడి నామాన్ని మహింపరుద్దాం, ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు, 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 వందనాలు. యేసయ్యా మీకే స్తోత్రం, అద్భుతకరుడా, ఆలోచనకర్త నీకే వందనాలు, వందనాలు, వందనాలు. అందరం బిగ్గరగా దేవుడి నామాన్ని మహింపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మాకు ఏ భయము లేదు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ప్రభువా. స్తుతులకు ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనేలేదుగా, నీ కృప నా తోడుండగా. ఏ భయము నాకు లేనేలేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనేలేదుగా, నీ కృప నా తోడుండగా. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పడిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. అందరం కలిసి లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఆరాధన, 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 ఆరాధన నీకేనయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకేనయ్యా. అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి దేవుడి నామాన్ని పైపడదాం. హల్లెలూయా.
కాపరి అయిన దావీదు నీవు రాజుగా చేసినావుగా గొలియాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా గొర్రెల కాపరి అయిన దావీదు నీవు రాజుగా చేసినావుగా గొలియాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా భయపడక ధైర్యముతో నే ముందుకే సాగేదా ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా భయపడక ధైర్యముతో నే ముందుకే అందరం కలిసి సాగేదా. ఆరాధన 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 నీకేనయ్యా ఆరాధన 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 నీకేనయ్యా పాపి అయిన రాహాబున్ నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా ఘోర పాపి అయిన రాహాబున్ నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావయ్యా నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా కొసరి నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా ఆరాధన 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 నీకేనయ్యా 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 ఆరాధన ఆరాధన నీకేనయ్యా అవునాయన అవునాయన ఏ